Okay, my voice is audible to you. Please respond. Hello. Yes, ma'am. ఓకేనమ్మా, నేను ఒక ఇంపార్టెంట్ నోటీస్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ లిజన్. చాట్ చేయండి నాతో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. టుడే ఈజ్ లాస్ట్ డేట్ ఫర్ choosing your thrust areas for a project, and a Google form is already sent to you. All the students, please fill up that data and send it back immediately. ఓకే, ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి సో మీకు ప్రాజెక్ట్ గైడ్స్ అందరినీ ఫైనలైజ్ చేయాలి కాబట్టి సో మనకి తక్కువ టైం ఉంది కాబట్టి అది తొందరగా గూగుల్ ఫామ్ని ఈవినింగ్ లోపు పంపించేయండి అమ్మా. ఓకే, ఓకేనా? ప్లీజ్ రెస్పాండ్. ఓకే, and then another request to you, how to choose the thrust areas. That areas are for writing the code. How to choose the thrust areas. There is a right to code for the projects. All maximum members opting IoT. How to choose IoT, how to do the projects 4th tier level, that is an real-time projects, not models. Real-time problems means actual problems, how to address the actual problems, not models. How to take one bucket water of bucket water, and how to choose the levels like that. That is not in final year projects. And how to measure that that is an BP, like temperature, human body temperature. Those already finished. The type of projects are finished. Okay, so how to choose IoT problems projects, how to do real-time applications, how to solve some problems in society. Like that, we are strongly in that IoT, then only we have to choose. Otherwise, don't choose IoT. IoT ప్రాజెక్ట్స్ మీరు చేయాలి అనుకుంటే చాలా మంచి ప్రాజెక్ట్ చేయాలి, అది ఫైనల్ ఇయర్ లెవెల్లో ఉండాలి. హ్యావ్ టు చూజ్ కోడ్ రాయడానికి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోండి. లైక్ విఎల్ఎస్ఐ, మెంటల్ గ్రాఫిక్స్, అవన్నీ చాలా కోడింగ్ పార్ట్ ఉంటుంది, అది నేర్చుకోవడానికి ట్రై చేయండి. కొత్తది విఎల్ఎస్ఐ, నోవేడేస్ విఎల్ఎస్ఐ చాలా ట్రెండింగ్లో ఉంది. తర్వాత వైర్లెస్ కమ్యూనికేషన్, హ్యావ్ టు రైట్ ద MATLAB code, and we have to convert that into Python also. పైథాన్లో అవుట్పుట్ చూడండి, మ్యాట్లాబ్లో మీకు కోడింగ్ అనేది అవైలబుల్గా ఉంటే కనుక. అంతేగాని ఈజీగా ఉంటుంది కదా అనేసి ఐఓటీ మాత్రం సెలెక్ట్ చేసేసుకోకండి, మీకు తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఐఓటీలో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ 3 months 6 months చేసే ప్రాజెక్ట్స్ అనేది ఏమీ ఉండదు. మీరు అన్ని థర్డ్ ఇయర్ లెవెల్లో చేసేసినవి ఉన్నాయి. అది చేయాలి అంటే ఐఓటీ విత్ కమ్యూనికేషన్ చేయాలి, ఐఓటీ విత్ సమ్ విఎల్ఎస్ఐ అలాంటి అప్పుడు అలా చేయాలి తప్పించి ఓన్లీ ఐఓటీ రాజ్బెర్రీ పై ఆండ్రాయిడ్ అలా యూజ్ చేసేసి ఏదో 1 or 2 అప్లికేషన్స్ చేసేద్దాము అంటే అవ్వదు.
ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ దట్ వన్. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను. హౌ టు చూస్ విఎల్ఎస్ఏ, వైర్లెస్ కమ్యూనికేషన్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఇవన్నీ మంచి కోడింగ్కి స్కోప్ ఉన్నవి. హ్యావ్ టు చూస్ ద టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఏమా, ఆర్ యూ అండర్స్టాండ్? సో ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను మీ క్లాస్ వాళ్ళకి కొంతమంది వస్తే చెప్పాను. ఇన్ఫర్మేషన్ థియరీలో మీకు సోర్స్ ఎన్కోడరు, డికోడరు, ప్రోగ్రామింగ్ ఉంది. దట్ ఈస్ కన్వర్ట్ దట్ అనలాగ్ సిగ్నల్ ఇంటూ డిజిటల్ సిగ్నల్, సోర్స్ ఎన్కోడర్ అండ్ డికోడర్. ఇన్పుట్ని ఏమిస్తారు మీరు? యాజ్ అన్ ఇమేజ్ ఇస్తే సోర్స్ ఎన్కోడరు, డికోడర్ యూజ్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో చూసుకోండి. ఎనీ ఎర్రర్స్, దట్ ఈస్ కన్వర్షన్. అగైన్ దట్ సిగ్నల్ ఇస్ పాసెస్ త్రూ ఛానల్ ఎన్కోడర్. హ్యావ్ టు టేక్ సైక్లిక్ కోర్సు, లేకపోతే ఇంకా ఏదైనా కోర్సు తీసుకుని కన్వర్ట్ చేశారనుకోండి, కన్వల్యూషన్ కోర్సు, అవుట్పుట్ ఎలా వస్తుంది వితౌట్ ఎర్రర్, విత్ ఎర్రర్. అవన్నీ మీరు చేయొచ్చు. ప్రాజెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు చేయొచ్చు. లేదు అది మ్యాట్లాబ్లో ఉంటే పైథాన్లో కన్వర్ట్ చేస్తారని అబ్జర్వ్ చేయొచ్చు. మీరు అది ఏమీ కష్టం అనిపించదు. లిటిల్ బిట్ ఏంటంటే కొంచెం మైండ్కి మీరు పొదును పెట్టాలి. ఈజీగా అయిపోతుంది కదా, ఈజియెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఫర్దర్ మీకు చాలా చాలా కష్టం అవుతుంది. ద కోడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. we are familiar with Python coding. Utilize this opportunity to take the projects that thrust areas are we have to write the coding areas. కోడింగ్ ఏదైతే కోడింగ్ మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ అన్ అవర్ రిక్వెస్ట్, నాట్ ఓన్లీ మై సెల్ఫ్, అవర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ రిక్వెస్ట్. అందరూ ఐఓటీ అంటే చాలా తక్కువ. అసలు ప్రాజెక్ట్స్ అనేది ఏమీ ఉండవు, సింపుల్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. చాలా వరకు రిజెక్ట్ చేసేస్తారు. ఈవినింగ్ లోపు మీరు నాకు పెట్టేసేయండి. సెన్సార్స్ ఆల్సో మెమ్ అండ్ అవి కూడా ఓకే. మెమ్స్ అండ్ సెన్సార్స్ ఉన్నాయి ఇది కదా, అది మెక్ట్రానిక్స్లోకి వెళ్తుంది. మెమ్స్ అండ్ మెకానికల్లోకి, అది ఫిజికల్ క్వాంటిటీ క్యాలిక్యులేషన్లోకి వస్తుంది. అది అలాంటివి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది లిటిల్ బిట్ ఏమవుతుందంటే టఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే అవి మన దగ్గర లేవు అనుకుంటా. అది తేజమూర్తి సార్ వాళ్ళు చూస్తున్నారు, అది క్యాలిక్యులేట్ చేయడం. దానికి సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అదొకసారి తేజమూర్తి సార్ని అడగండి, అది సాఫ్ట్వేర్ అవైలబుల్గా ఉందా లేదా మనకి అనేది. ఓకేనా? ఓకే, సో shall I start the lesson today? Last class different types of generations that are discussed. 1G analog, 2G analog వచ్చేటప్పటికి ఓన్లీ వాయిస్ ట్రాన్స్మిషన్, దెర్ ఇస్ నో టెక్స్ట్ ట్రాన్స్మిషన్. ఎస్ఎంఎస్లు పంపించడం అలా ఏమి లేదు. జస్ట్ ల్యాండ్ లైన్కి ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఈ సపోజ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దట్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దట్ 1G. సో 2G వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 1Gలో వచ్చేటప్పటికి అనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. సో 2G వచ్చేటప్పటికి ఏమవుతుంది, డిజిటల్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు. డిజిటల్ 2G వచ్చేటప్పటికి మీకు కెపాసిటీ లిటిల్ బిట్ ఇంక్రీజ్ అవుతుంది. డిజిటల్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తారు. అండ్ దెన్ హియర్ యాక్సెసింగ్ మల్టిపుల్ యాక్సెసింగ్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ 3G వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, సో యాక్చువల్లీ 2Gకి 3Gకి మధ్యలో 2.5G వస్తుంది. సో లిటిల్ బిట్ వేరియేషన్స్. సో దట్ స్టాండర్డ్స్ దట్ కెన్ బి చేంజ్డ్ అండ్ మల్టిపుల్ యాక్సెసింగ్ పాయింట్స్ ఆల్సో చేంజ్డ్, ద కెపాసిటీ దట్ కెన్ బి ఇంప్రూవ్డ్.
and 4G also, and 5G. Nowadays, the 5G that can be implemented, not that is 100%, but that is in process is going on 5G. మనం 4Gలోనే ఉన్నాం ఇంకాను. Okay, so the important concepts that are present in this cellular and mobile system, and another one is an important block diagram. What are the components that are present in this modern cellular and communication system? We will discuss. Now I am sharing my screen to you. Already we discussed about these points. Once again, చెప్పండి. ఆడిట్ కోర్స్ కూడా ఉందా వీళ్ళకి? లాస్ట్ టైం మనం ఏదైతే లాస్ట్ ఇంగ్లీష్ ఫర్ రీసెర్చ్ రైటింగ్ పెడతారా? VLSA ఒకటేగా, అదే పెట్టేసాను. పెట్టేసాను. ఓకే ఓకే, అదే చెప్దాం. ఓకే ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, సెల్ షేప్ గురించి. వై హియర్ వీ కెన్ చూస్ అన్ హెక్సాగోనల్ కంపేర్డ్ విత్ దట్ అదర్ వన్. సో హియర్ వి given the important why the features for hexagonal when compared with the other one. Here given 4 points. It provides the best approximation to the circular omnidirectional radio patterns achieved in practice. అంటే సో ఇన్ ఆల్ డైరెక్షన్స్ మనం రేడియేషన్ చేయాలి అంటే సర్క్యులర్ ప్యాటర్న్ ఉండాలి. సో సర్క్యులర్ ప్యాటర్న్ కావాలి అంటే సో హెక్సాగోనల్ దట్ ఈస్ రిసెంబుల్ టు సర్క్యులర్ in shape, omnidirectional radio patterns shape lo undi. And another one is it is more economical to use since hexagonal layout requires fewer cells and hence fewer stations. అంటే హ్యూజ్ ఏరియానే మనం కవర్ చేయాలి అంటే హెక్సాగోన్స్ని తీసుకుంటే ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది కాబట్టి మనకి తక్కువ మనకి ఎకనామికల్ అంటే ఏంటంటే ఎకనామికల్గా మనము కొంచెం సేవ్ అవుతాము. తర్వాత బేస్ స్టేషన్స్ కూడా ఎక్కువ అంటే హెక్సాగోన్ ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేస్తే ఏమవుతుంది, టోటల్ ఏరియా అనేది మనకి ఎక్కువ కవర్ అవుతుంది. దానివల్ల లెస్ బేస్ స్టేషన్స్ యూజ్ చేయొచ్చు. అందర్ వన్ ఈజ్ ఇట్ కంబైన్స్ ఈజ్ ఆఫ్ జామెట్రీ విత్ ద ప్రాక్టికల్ రియలైజేషన్ ఆఫ్ ఓవర్లాపింగ్ సర్కిల్స్. నేను లాస్ట్ టైం డ్రా చేసి చూపించాను కదా, మనము సర్కిల్ కనుక తీసుకుంటే మనము ఏరియాని స్ప్లిట్ ఇంటూ స్మాల్ సెల్స్గా స్ప్లిట్ చేయాలి అంటే ఒక స్మాల్ ఏరియా వచ్చి సర్కిల్గా తీసుకుంటే కనుక ఏమవుతుంది, మనము ఎక్కడ ఏ ఏరియాని కూడా మనము వదిలిపెట్టకుండా ఉండాలి అంటే అన్కవర్డ్ రీజన్స్ కూడా లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి, సర్కిల్స్ కనుక తీసుకుంటే కనుక ఓవర్లాపింగ్ చేయాలి. అలా ఓవర్లాపింగ్ చేయడం వల్ల అన్కవర్డ్ ఏరియా అనేది తగ్గుతుంది. కానీ ఓవర్లాపింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఎక్కువ ఏరియాని కవర్ అవ్వదు అనమాట. అదే హెక్సాగోన్ కనుక తీసుకుంటే మనకి అంతే ఆల్ ఏరియాస్ కవర్డ్ అవుతాయి, ఎనీ అంటే అన్కవర్డ్ ఏరియా అనేది ఉండదు. దట్ ఈస్ ద ఈజీ ఆఫ్ ది జామెట్రీ అనమాట. మనం ఎస్టిమేషన్ చేయడం కానీ ఆ జామెట్రీ టోటల్ జియోగ్రఫికల్ ఏరియాని ఇంత ఏరియా ఉంది, ఇలా హెక్సాగోన్ ఈ సైజులో ఉంటుంది, ఏరియా ఉంటుంది, ఇంత రేడియస్ ఇలా కవర్ చేయొచ్చు అని మనం ఈజీగా మనము జామెట్రికల్గా మనము ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. Another one is for a given distance between a center of polygon and its farthest perimeter points, the hexagon has the largest area and it almost approximates a circular radiation pattern. That is the reason.
So these are the advantages of shape of that cell. అంటే హ్యూజ్ ఏరియా, జామెట్రికల్ ఏరియాని, పెద్ద జియోగ్రఫికల్ ఏరియాని, పెద్ద ఏరియాని మనం స్మాల్ సెల్స్గా యూజ్ చేయాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్కిల్ కన్నా కూడాను హెక్సాగాన్ అయితే మనము ఎక్కువగా కవర్ చేస్తాము అనేది ఇక సెల్యులర్ కాన్సెప్ట్. సో లాస్ట్ టైం హియర్ వీ కెన్ డిస్కస్ దిస్ ఈజ్ అన్ సర్కిల్ కదా. సో మనం హెక్సాగాన్ తీసుకుంటే ఆల్మోస్ట్ హెక్సాగాన్ రేడియస్ ఈజ్ సిమిలర్ టు దిస్ సర్కిల్. ఇది హ్యూజ్ జియోగ్రాఫిక్ ఏరియా ఇది అంతా దట్ కెన్ బి కవర్డ్ బై హెక్సాగాన్. హెక్సాగాన్తో మనం కవర్ చేస్తున్నాం. అదే సర్కిల్ అనుకోండి, ఇక్కడ చూడండి ఈ సర్కిల్, ఇక్కడ ఇది సర్కిల్, ఇది సర్కిల్, మధ్యలో కనుక సర్కిల్ తీసుకుంటే ఇది అన్కవర్డ్ ఏరియా అయిపోయింది. ఇక్కడ చూడండి ఈ డాష్ లైన్, ఇది అన్కవర్డ్ ఏరియా అయిపోయింది. కానీ అదే హెక్సాగాన్ తీసుకుంటే ఎక్కడ మనకి అన్కవర్డ్ ఏరియా అనేది లేదు. ఇక్కడ హెక్సాగాన్ వచ్చేస్తుంది, ఇక్కడ హెక్సాగాన్ వచ్చేస్తుంది, ఎక్కడ అన్కవర్డ్ ఏరియా అంటూ ఏమీ మనకి ఉండదు అన్నమాట. అదే సర్కిల్ తీసుకుంటే మధ్యలో అన్కవర్డ్ ఏరియా వచ్చేస్తుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ hexagons. And here old communications cellular systems ki and nowadays cellular system ki enti advantages ante meeku ikkada icharu chudandi. High power transmitters are used to cover very large area in efficient use of allocated radio spectrum. And if a user leaves the coverage area, they had to reinitiate the call on a different frequency channel. సో కవరేజ్ ఏరియా కానీ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ న్యూ ఛానల్లో మళ్ళీ కాల్ కనెక్ట్ అవుతుంది. సేమ్ కాల్ అని సేమ్ ఛానల్ని యూజ్ చేయడానికి అవదు. ఓకే, ఇవి కన్వెన్షనల్ మొబైల్ సర్వీసెస్. కన్వెన్షనల్ ఈజ్ నథింగ్ బట్ ఏ వరల్డ్ కమ్యూనికేషన్, సెల్యులర్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ఫ్రీక్వెన్సీ రీయూజ్ కాన్సెప్ట్. So this is one of the best concepts that are used in modern cellular and communication systems. So here frequency reuse concept. Here this is given. Last class I drawn this one. Okay, A B C D E F G. So this is a cluster under 7 cell cluster. ఈ క్లస్టర్ అంటే ఏంటంటే ఈ క్లస్టర్లో ఎన్నైతే సెల్స్ ఉన్నాయి, మొబైల్ ఈ సెల్స్ ఉన్నాయో ఈచ్ సెల్ యూజెస్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ 7 సెల్ క్లస్టర్ అంటారు అనమాట. ఏ వచ్చి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఛానల్స్ అంటే, డి వచ్చి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఛానల్స్, సిడిఈఎఫ్జి, ఇది 7 సెల్ క్లస్టర్ అంటారు. అలాగే ఈ 7 సెల్ క్లస్టర్ ఏమవుతుందంటే రిపీట్ చేసామనుకోండి, చూడండి, టు కవర్ హ్యూజ్ ఏరియా హియర్ యూ కెన్ రిపీట్ దట్ సేమ్ క్లస్టర్, 7 సెల్ క్లస్టర్. ఇప్పుడు ఏ ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది, సేమ్ సెట్ ఆఫ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ యూజ్ అవుతుంది అన్నమాట సైమల్టేనియస్గా. ఏలో మనం యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏ అని ఇచ్చాం కదా నెంబరింగ్, ఇక్కడ ఏ అని ఇచ్చాం, అక్కడ సేమ్ ఫ్రీక్వెన్సీ ఛానల్స్ యూజ్ చేసేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే డిసడ్వాంటేజ్ వస్తుంది, దట్ ఈస్ కో ఛానల్ ఇంటర్ఫియరెన్స్. సో కో ఛానల్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఏమవుతుందంటే సేమ్ ఛానల్స్ ఫ్రీక్వెన్సీ ఛానల్స్ యూజ్ చేయడం వల్ల మనకి డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. దట్ ఈస్ కో ఛానల్ ఇంటర్ఫియరెన్స్. బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ ఏ టు ఏ అనేది మనం కనుక ఇంక్రీజ్ చేసుకుంటే కో ఛానల్ ఇంటర్ఫియరెన్స్ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంది. దట్ ఈస్ నాట్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నమాట. కానీ ఫ్రీక్వెన్సీ రియూజ్ వల్ల కో ఛానల్ ఇంటర్ఫియరెన్స్ వస్తుంది, బట్ యు ఆర్ eliminate, you can reduce, there is a possibility to reduce co-channel interference to maintain a distance between these cells, same cells, A and A cells. Okay, this is one of the important concept, frequency reuse. Definition ఏమి ఇచ్చారంటే frequency reuse here. Frequency reuse referred to the use of radio channels on the same carrier frequency to cover different areas that are separated from one another by sufficient distances. Again, frequency reuse refers to the use of radio channels
on the same carrier frequency to cover different areas that are separated from one another by sufficient distances. Okay. And then handoff. Handoff also discussed. So handoff is in two areas. This is the one cell area, another cell area. The mobile is moving from one cell to another cell. So here clearly that is given, that concept in this one. A user is transmitting and receiving signals from a given base station. This is a base station 1, this is a base station 2. Okay. So if that user at base station 1, it receives the signal strength from this base station 1 is greater than compared to that base station 2. Assume that the user moved from the coverage area of one base station into the coverage area of second base station. B1 notices that the signal from this user is degrading. ఈ బేస్ స్టేషన్లో ఏమవుతుందంటే ఏం అబ్జర్వ్ చేస్తుంది, ఓ ఇక్కడ ఈ మొబైల్ యొక్క సిగ్నల్ డిగ్రేడ్ అయిపోతుంది. సో అంటే ఏంటి, దట్ మొబైల్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ దిస్ బేస్ స్టేషన్ 1 అని ఐడెంటిఫై చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ బేస్ స్టేషన్ 2 మూవ్ అవుతుంది కదా అలాగా. సో అప్పుడు ఈ మొబైల్ స్టేషన్ ఏమేమి ఇండికేట్ చేస్తుందంటే, సో ఆన్ న్యూ మొబైల్ దట్ సిగ్నల్ ఈజ్ ఇంక్రీజ్డ్, దట్ ఇండికేట్స్ దట్ ఈజ్ మూవింగ్ టువార్డ్స్ దిస్ బేస్ స్టేషన్ 2. ఇక్కడ చూడండి, BS2 notices that the signal from this user is improving. మనం ఒక బేస్ స్టేషన్ దగ్గర నుంచి అందరు బేస్ స్టేషన్కి వెళ్తున్నాము అంటే మనం అంత రిజిస్టర్ అయిపోతూ ఉంటాం అనమాట. అది ప్రాసెస్ ఉంటుంది, నేను తర్వాత చెప్తాను ఆ ప్రాసెస్ అనేది. బట్ బిఫోర్ దట్ హియర్ ఏమవుతుందంటే, ఈ బేస్ స్టేషన్ 2 టువార్డ్స్ మనం మూవ్ అవుతున్నాము అంటే ఈ బేస్ స్టేషన్ ఐడెంటిఫై చేస్తుంది, ఓహో ఈ మొబైల్ యొక్క సిగ్నల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది అంటే టువార్డ్స్ BS2 మనకి మూవ్ అవుతుందని ఇండికేషన్ అనమాట. At some point, the user signal is weak enough at BS1 and strong enough BS2 for a handoff to occur. అప్పుడు ఏమవుతుంది, BS1కి డిస్కనెక్ట్ అయిపోతుంది. సిగ్నల్ స్ట్రెంగ్త్ రిలేటెడ్ టు BS1 చాలా వీక్గా ఉంది కాబట్టి BS1 డిస్కనెక్ట్ అయిపోయి ఈ మొబైల్ దేనికి కనెక్ట్ అవుతుంది, BS2కి కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎ హ్యాండ్ ఆఫ్. స్పెసిఫికల్లీ ఇట్ messages exchanged between the user BS1 and BS2, then the communication from the user is transferred from BS1 to BS2. అలా మనకి సిగ్నల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవన్నీ చేయాలి, ఎలా జరుగుతాయి ఏంటి అనేది మనకి సెల్యులర్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ బ్లాక్ డయాగ్రామ్ మనము రిఫర్ చేయాలన్నమాట. సో ఆ బ్లాక్ డయాగ్రామ్లో మనకి మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ ఉంటుంది, బేస్ స్టేషన్ సెంటర్ ఉంటుంది, ఇవన్నీ కలిపి ఇవి ప్రాసెసింగ్ అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ హ్యాండ్ ఆఫ్. డయాగ్రామ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు పాయింట్స్ వైజ్ రాసుకునేలాగా ఇలా పాయింట్స్ వైజ్ రాసి ఈ డయాగ్రామ్స్ లాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, సో యూ విల్ స్కోర్ మ్యాక్సిమం మార్క్స్. థియరీ రాశారనుకోండి, థియరీ అనేది మనకు అంతేమి మార్క్స్ పడవు. టైప్స్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్, 2 types, హార్డ్ హ్యాండ్ ఆఫ్, సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్. హార్డ్ హ్యాండ్ ఆఫ్ అంటే బ్రేక్ బిఫోర్ మేక్ అనమాట. BS1 దగ్గర నుంచి బేస్ స్టేషన్ 1 దగ్గర నుండి వీక్ సిగ్నల్ అయిపోతుంది కదా, ఏమవుతుంది, బ్రేక్ బిఫోర్ మేక్. సో మన BS1 నుండి బేస్ స్టేషన్ 1 నుంచి మూవింగ్ అవే ఫ్రమ్ దట్ వన్ అండ్ మూవింగ్ టువార్డ్స్ దట్ BS2. అప్పుడు మనం వేస్తుంది BS1 సిగ్నల్ స్ట్రెంత్ తక్కువైపోతుంది కాబట్టి సో అది డిస్కనెక్ట్ అయిపోయి BS2 సిగ్నల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి BS2కి కనెక్ట్ అవుతాం అన్నమాట. అవును కదా. సో హార్డ్ హ్యాండ్ ఆఫ్ అంటే ఏంటంటే బ్రేక్ బిఫోర్ మేక్. అంటే ఈ మొబైల్ యూజరు బేస్ స్టేషన్ 2కి కనెక్ట్ కాకముందే BS1 ఏమవుతుందంటే డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది, అంటే అక్కడ సెక్యూర్డ్గా ఉండదు. సో దట్ ఈస్ అ హార్డ్ హ్యాండ్ ఆఫ్.
అండ్ సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ అంటే ఏంటంటే మేక్ బిఫోర్ బ్రేక్ అనమాట. మేక్ కనెక్షన్ టు ద న్యూ బేస్ స్టేషన్ బిఫోర్ బ్రేకింగ్. అంటే ఏంటి, BS1 తోటి మనం డిస్కనెక్ట్ అయిపోవాలి, ఎందుకంటే సిగ్నల్ స్ట్రెంత్ లేదు. మనం BS2కి దగ్గరగా వెళ్ళాం, అక్కడ సిగ్నల్ స్ట్రెంత్ ఉంది. అప్పుడు ఈ BS1 అనేది వెంటనే డిస్కనెక్ట్ అవ్వదు. మనము మొబైల్ యూజరు BS2కి కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు BS1 అనేది డిస్కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ అన్ సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్. అంటే హార్డ్ హ్యాండ్ ఆఫ్లో దెర్ ఈస్ అన్ ఛాన్స్ ఫర్ డ్రాప్డ్ కాల్స్, అంటే కాల్ డిస్కనెక్ట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే BS2 అనేది మనకు కనెక్ట్ అవ్వకముందు BS1 అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది, కాబట్టి దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ కాల్ డ్రాప్స్. బట్ సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ వచ్చేటప్పటికి BS2 యూజర్తో అంటే మొబైల్తో కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు BS1 అనేది డిస్కనెక్ట్ అవుతుంది. దెర్ ఈజ్ అన్ ఎక్నాలజ్మెంట్ ఈస్ దేర్. ఓహో, ఈ యూజరు BS2తో కనెక్ట్ అయ్యాడు, అంటే స్ట్రాంగ్ సిగ్నల్ ఉన్న బేస్ స్టేషన్తో కనెక్ట్ అయ్యాడు. అలాగా అథెంటికేషన్ తీసుకుని అప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఏంటంటే కాల్ డ్రాప్ అనేది ఉండదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ వెన్ కంపేర్డ్ విత్ ద హార్డ్ హ్యాండ్ ఆఫ్. ఇక్కడ చూడండి, మీకు స్ట్రాటజీస్ ఇచ్చారు ఇక్కడ. ఇంప్రాపర్ హ్యాండ్ ఆఫ్, ప్రాపర్ హ్యాండ్ ఆఫ్. ఇంప్రాపర్ హ్యాండ్ ఆఫ్ అంటే ఎట్ లెవెల్ ఏ, అంటే బేస్ స్టేషన్ 1కి మనం దగ్గరగా ఉన్నాము. సో ఇక్కడ హియర్ వీ కెన్ listen, look at this diagram. So this is base station user, and this is base station 2, and that user moving from base station 1 to base station 2. This is a improper hand off అయితే కనుక ఇక్కడ చూడండి, లెవెల్ అట్ పాయింట్ ఏ, బేస్ స్టేషన్ 1 సిగ్నల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ మొబైల్ యూజర్ మూవింగ్ టువార్డ్స్ ద బేస్ స్టేషన్ 2 ఇలా మూవ్ అవుతా వస్తున్నాడు. ఇలా మూవ్ అవుతా వచ్చేటప్పటికి ఇక్కడ హ్యాండ్ ఆఫ్ థ్రెషోల్డ్ అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో నాకు సిగ్నల్ స్ట్రెంత్ అనేది BS1కి అండర్స్టాండ్స్. సో సిగ్నల్ స్ట్రెంత్ యూజర్ది డిగ్రేడ్ అయిపోతుంది, అంటే ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ దిస్ వన్ అనేసి. ఇది థ్రెషోల్డింగ్ అనమాట. ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ పాయింట్కి వచ్చేటప్పటికి this is a threshold region. So handoff is takes place in between this point to this point. ఇక్కడ ఇచ్చారు కదా, ది హ్యాండ్ థ్రెషోల్డ్ అనేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి. సో ఈ డౌన్, దిస్ ఈజ్ అన్ లిమిట్, లోవర్ లిమిట్ ఆఫ్ దిస్ థ్రెషోల్డ్. మనకి హ్యాండ్ ఆఫ్ జరగాలి అంటే ఈ లోవర్ లిమిట్కి వచ్చేటప్పటికి సో హ్యాండ్ ఆఫ్ అనేది జరుగుకోవాలి. సో జరగకుండా ఉన్నది అంటే మనకి కాల్ అనేది డ్రాప్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఇంప్రాపర్ హ్యాండ్ ఆఫ్. బట్ ఇన్ దిస్ ప్రాపర్ హ్యాండ్ ఆఫ్ వచ్చేటప్పటికి చూడండి, ఏ నుంచి అది మొబైల్ యూజర్ మూవింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ టు బి పాయింట్ వరకు వచ్చారు. ఈ లెవెల్కి వచ్చేటప్పటికి ఏమవ్వాలి, మనకి విత్ ఇన్ దిస్ రీజన్లో మనకి హ్యాండ్ ఆఫ్ అనేది జరగకపోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి హ్యాండ్ ఆఫ్ అనేది జరిగింది, దెన్ ద కాల్ ఈస్ నాట్ డ్రాప్డ్. సో దిస్ ఈజ్ ప్రాపర్ హ్యాండ్ ఆఫ్. ఓకే, దిస్ ఈజ్ ఇంప్రాపర్ హ్యాండ్ ఆఫ్, దిస్ ఈజ్ అన్ ప్రాపర్ హ్యాండ్ ఆఫ్ అనేది మనకి జరుగుతుంది. So this is a co-channel interference by using frequency reuse. So co-channel interference that can be increased. Cell splitting. So by this is one of the important concept of cell splitting. You can improve the capacity. Capacity ante last class cheppanu. Here we can provide the service to the more number of users. So that is the capacity. So here let us assume this is a one cell. We can divide further into small cells and small base stations that can be used. So due to that one, the service we will provide the service to all the users. ఎగ్జాంపుల్ మనకి ఓల్డ్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్, న్యూ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్ చూసాం కదా. సో అది హ్యూజ్ ఏరియాకి ఒకే బేస్ స్టేషన్ ఉంటుంది. కానీ సెల్గా స్ప్లిట్ చేయడం వల్ల ఏమవుతుంది, స్మాల్ ఏరియాస్గా స్ప్లిట్ చేయడం వల్ల ఏమవుతుంది, సర్వీస్ అనేది మనం ఇంకా ఇవ్వగలుగుతున్నాం, ఇంప్రూవ్ చేస్తున్నాం.
అలాగే ఇది ఒక పెద్ద హ్యూజ్ సెల్ అని మనం గనక కన్సిడర్ చేసి మళ్ళీ దాన్ని ఫర్దర్‌గా మనం డివైడ్ చేసాము అంటే ఇక్కడ ఒక సెల్ పెట్టుకొని సో మనం మళ్ళీ ఫర్దర్‌గా డివైడ్ చేసి మళ్ళీ స్మాల్ యాంటీనాస్ పెట్టుకున్నామనుకోండి. స్మాల్ యాంటీనాస్‌ని మనము మ్యానుఫ్యాక్చర్ చేయడం ఈజీ అవుతుంది. తర్వాత సో ఇంకా ఈ సెల్‌ని మళ్ళీ స్మాల్ సెల్‌గా స్ప్లిట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా సర్వీస్ అనేది ప్రాపర్‌గా అందించగలుగుతాము. ఎక్కువ మందికి అందించగలుగుతాం అన్నమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్. బై యూజింగ్ దిస్ సెల్ స్ప్లిట్టింగ్ సో ఇక్కడ చూడండి ఇదంతా ఒక సెంటర్ దిస్ వన్ అన్నమాట. ఈ సెంటర్ సెల్ అన్నమాట. ఆ సెల్‌ని ఎలా డివైడ్ చేసాము, స్మాల్ సెల్స్‌గా డివైడ్ చేసాము. సో ఈచ్ సెల్ మళ్ళీ అగైన్ ఇక్కడ బేస్ స్టేషన్ పెట్టుకుంటాం అన్నమాట. స్మాల్ బేస్ స్టేషన్ అంటే యాంటీనాస్ ట్రాన్స్మిటింగ్ అండ్ బేస్ స్టేషన్ ఉంటుంది. ట్రాన్స్మిట్. సో లైక్ దిస్ హియర్ వీ కెన్ ప్రొవైడ్ that service, more service to the more users. Due to that one, that capacity that can be increased. That is the importance of this one. Chala chala important annamata idi. This is an cell splitting. అలా ప్రతి సెల్ని మనం స్ప్లిట్ చేయొచ్చు. స్ప్లిట్ చేస్తే సర్వీస్ అనేది మనము ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే కెపాసిటీ సర్వీస్ ఇంక్రీజ్ చేస్తున్నామంటే కెపాసిటీ అనేది మనము ఇంక్రీజ్ చేస్తున్నాము అని దట్ ఈస్ ఇంపార్టెంట్. Next one is the principles of operation of a cellular mobile system. So this is a block diagram for cellular and mobile system. All the cells, these are the number of cells that are connected to base station centers. అంటే ఒక కొన్ని ఏరియాస్లో కొన్ని base cells are connected to base station centers. Here also base station centers. All base station centers by using microwave links or telephone lines here that are connected to mobile switching centers. ఈ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ అంటే నెంబర్ ఆఫ్ బేస్ స్టేషన్ సెంటర్స్ ఉండొచ్చు. అవన్నీ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, మొబైల్ స్విచ్చింగ్ సెంటర్కి కనెక్ట్ అయ్యేవారు. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ దిస్. సమ్ ఆఫ్ ద సెల్స్ ఆర్ కనెక్టెడ్ టు బిఎస్సి, some of the cells are connected to BSA. All the BSCs are connected to MSC. Okay, and then MSC to PSTN. From that one landline, internet, like that. Again mobile కి రావాలంటే ఆ ఏరియాలో ఉన్న MSC నుంచి BSC స్టేషన్కి వెళ్ళి అప్పుడు యాడ్ అవుతూ ఉంటుంది. అది వేరే ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ cellular network. The important components are mobile station అంటే మన మొబైల్ ఫోను, బేస్ స్టేషన్ దట్ ఈజ్ అన్ టవర్స్ మీరు చూస్తూ ఉంటారు కదా, దట్ ఈజ్ బేస్ స్టేషన్ ఈచ్ సెల్లో ఉంటుంది. మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ అంటే కొన్ని సెల్స్కి కలిపి మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ ఉంటుంది. అండ్ బేస్ స్టేషన్ కంట్రోలర్, బేస్ స్టేషన్ కంట్రోల్, హ్యాండ్ ఆఫ్ ఇవంతా, తర్వాత వాయిస్ ఛానల్స్, కంట్రోల్ ఛానల్స్ అవన్నీ చూసుకునేది బేస్ స్టేషన్ కంట్రోలర్ అన్నమాట. నెక్స్ట్ పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్, స్విచ్చింగ్ ద్వారా మనకి వాటన్నిటికీ పంపిస్తాం అన్నమాట. ఇప్పుడు పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్ ఎలా వర్క్ చేస్తుందంటే, సో మనకి స్విచ్చెస్ ఉంటాయి, ఏదైనా నెంబర్కి కనెక్ట్ చేయాలంటే తీసుకొచ్చి ఆ నెంబర్ కనెక్ట్ చేస్తే అది మనకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్కింగ్ దానికి ఇస్తారు. సో దిస్ ఈజ్ అన్ ఫస్ట్ వన్ మొబైల్ స్టేషన్. MSR usually mobile phone. Each mobile phone contains transceiver. You are familiar with that one. Mobile phone consists of transmitter and receiver. Transmitter that transmits the signal and receiver receives the signal. Same, that is well known about that one. Then base station. One of the important component in the cellular network is the base station. Base station provides direct communication with the mobile phones and it defines the cell. When the cells are grouped together, a cluster is formed. Within a cluster, no channels are reused. ఇక్కడ మీకు బేస్ స్టేషన్ అనేది 2 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తాం. మీరు ఎంతవరకు బేస్ స్టేషన్ అంటే టవరే చూస్తారు కదా, టవర్ పైకి ఏమో ఉంటుంది యాంటీనా, అటు omnidirectional antenna that covers it has a circular pattern, radiation pattern, it covers the total area. And then that is the top of that antenna.
బాటమ్ ఆఫ్ దట్ యాంటీనా ఒక కంటైనర్ ఉంటుందన్నమాట. అందులో మనకి రేడియో కమ్యూనికేషన్ రిలేటెడ్ హార్డ్వేర్ అంతా ప్రెసెంట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రాన్స్మిటర్ రిసీవర్ ఉన్నదనుకోండి, మనకి ట్రాన్స్మిటర్ బ్లాక్ డయాగ్రామ్స్ ఏమున్నాయి, రిసీవర్ బ్లాక్ డయాగ్రామ్ ఏముంది, ఆ పవరు అదంతా మేనేజ్ చేసేదంతా బాటమ్ ఆఫ్ దట్ టవర్. మీరు టవర్ చూసారు కదా, బేస్ స్టేషన్ మనకి ఇక్కడ మొబైల్ టవర్స్ ఉన్నాయి అంటారు కదా, పైన మాత్రమే యాంటీనా ఉంటుంది. ఆ టవర్ హైట్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్ డైరెక్షన్స్కి సిగ్నల్ ఈక్వల్గా ట్రాన్స్మిట్ అవ్వాలి, మళ్ళీ మొబైల్ నుండి రిసీవ్ చేసుకోవాలి, కాబట్టి ఆ యాంటీనాస్ ఉంటాయి, ట్రాన్స్రివర్స్ యాంటీనాస్. బట్ బాటంలో మనకి నెట్వర్కింగ్ సర్క్యూట్స్ ఉంటాయి అన్నమాట. రిసీవ్ చేసుకున్నాం అనుకో, సిగ్నల్ యాంప్లిఫై చేసి అదంతా ప్రాసెస్ అంతా పవర్ స్టేషన్ అనమాట. ద రిక్వైర్డ్ పవర్ జనరేట్ చేయడానికి ఆ ఎక్విప్మెంట్ అంతా బాటమ్ ఆఫ్ దట్ టవర్ ఉంటుంది. టోటల్ బాటమ్ ఆఫ్ దట్ టవర్ అండ్ టాప్ ఆఫ్ దట్ టవర్ కలిపి మనకి బేస్ స్టేషన్ అవుతుంది అనమాట. ఇట్ హ్యాస్ టూ parts for a base station. The first part of the base station, electronic section, normally located in the container at the base of the antenna tower. The various electronic devices for communicating with the mobile handsets, including RF amplifiers, radio transceivers, RF combiners, controller, and communication links, and power supplies with backup. Second part of the base station is the antenna and the feeder to connect the antenna to the base transceiver station itself. These antennas are visible on top of the masts and tall buildings, enabling them to cover the required area. Okay, so here another important one is the antenna orientation. This is an base station. ఒక సెల్లో బేస్ స్టేషన్ ఉంటుంది, ఇది మొబైల్ అండ్ మొబైల్. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారనమాట. మొబైల్ నుండి మనము బేస్ స్టేషన్ కనుక అంటే మనము నెంబర్ని డయల్ చేసాము అనుకోండి, అదేమవుతుందంటే అప్లింక్ మొబైల్ నుంచి సిగ్నల్ బేస్ స్టేషన్కి, అంటే మనం కనుక బేస్ స్టేషన్కి పంపించాము అంటే ఏంటి, మనము కనుక మొబైల్ డయల్ చేస్తే, నెంబర్ని డయల్ చేస్తే కనుక దాన్ని ఏమంటారంటే అప్లింక్ అంటారు, అంటే కనెక్షన్ ఇస్తే. దట్ ఈజ్ ఆర్ రివర్స్ లింక్ అంటారు, రివర్స్ ఛానల్ ఆర్ అప్లింక్ ఛానల్ అంటారు. అదే మనము ఆపోజిట్ పర్సన్ నుంచి కనుక సిగ్నల్ రిసీవ్ చేసుకుంటే కనుక దాన్ని డౌన్ లింక్ ఛానల్ ఆర్ ఫార్వర్డ్ ఛానల్ అంటారు అన్నమాట. Here we can familiar with this one. These are very very important. Uplink ante uplink channel అనగానే not forward, uplink or reverse channel. అంటే మొబైల్ నుంచి మనము అవతల వాళ్ళకి ఫోన్ చేస్తాము, దట్ ఈజ్ అప్లింక్, అంటే రివర్స్ ఛానల్. ఓకే, అంటే మనం డైరెక్ట్గా మన మొబైల్ నుంచి డైరెక్ట్గా అవతల వాళ్ళ మొబైల్కి రాదు, పక్కన ఉన్నా సరే నీ మొబైల్ నుంచి నువ్వు వేరే వాళ్ళకి ఫోన్ చేస్తున్నాము అంటే నీ మొబైల్ నుంచి బేస్ స్టేషన్కి వెళ్తుంది. బేస్ స్టేషన్ డైరెక్ట్స్ దట్ సిగ్నల్ టు ఆ పర్టికులర్ మొబైల్ స్టేషన్. నువ్వు ఎవరికైతే డయల్ చేసావో ఆ బేస్ స్టేషన్ నుండే వెళ్తుంది, త్రూ బేస్ స్టేషన్. నువ్వు నీ మొబైల్ ఫోన్ నుంచి మీ ఫ్రెండ్ మొబైల్ ఫోన్ నుంచి సిగ్నల్ ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే మధ్యలో బేస్ స్టేషన్, అంటే బేస్ స్టేషన్, బిఎస్సి, ఎంఎస్సి ఇవన్నీ దాటుకుని అప్పుడు వెళ్తుంది అనమాట. ఓకేనా, ఆర్ యు అండర్స్టాండ్? ఇక్కడ నువ్వు డయల్ చేసావు, ఎక్కడికి వెళ్తుంది, బేస్ స్టేషన్కి వెళ్తుంది. ఈ బేస్ స్టేషన్ నుంచి ఎక్కడికి వస్తుంది, ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఇక్కడ కనెక్టెడ్ టు బిఎస్సి, ఎంఎస్సి. అప్పుడు ఈ బిఎస్సి, ఎంఎస్సి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని నువ్వు డయల్ చేసిన నెంబర్ మళ్ళీ ఆ నియర్ ఏరియా బేస్ స్టేషన్కి నీ కాల్ని ఫార్వర్డ్ చేస్తారు అన్నమాట. అప్పుడు అక్కడ నుంచి నువ్వు అనుకున్న మొబైల్కి కాల్ కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. అంతే తప్పించి డైరెక్ట్గా మన మొబైల్ నుంచి మన ఫ్రెండ్ మొబైల్కి వెళ్ళిపోదు. మన మొబైల్ నుంచి బేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రికార్డ్ అయ్యి రిజిస్టర్ అయ్యి అప్పుడు మనం ఏదైతే ఫోన్ డయల్ చేసామో అక్కడ కనెక్ట్ అవుతుంది. దట్స్ వై హియర్ దీస్ ఆర్ ద రివర్స్ ఆర్ అప్లింక్ ఛానల్స్, మొబైల్ టు బేస్ స్టేషన్. బేస్ స్టేషన్ నుంచి మొబైల్ అయితే డౌన్ లింక్ ఛానల్ ఆర్ ఫార్వర్డ్ ఛానల్స్. So here you can remember that channels also.
తర్వాత యాంటీనా ఓరియంటేషన్. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఓమ్ని డైరెక్షనల్ యాంటీనా పెట్టాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ దట్ ఓమ్ని డైరెక్షనల్ యాంటీనా, హియర్ డైరెక్షనల్ యాంటీనాస్ దట్ ఆర్ యూస్డ్, ద డైరెక్షనల్ యాంటీనాస్ ప్లేస్డ్ లైక్ దిస్. ఈ స్ట్రక్చర్లో డైరెక్షనల్ యాంటీనాస్ కనుక మనము ఓరియంట్ చేస్తే ఈచ్ యాంటీనా 3 యాంటీనాస్ ఉన్నాయి ఇక్కడ, 120 degrees 120 degrees 120 degreesని కవర్ చేస్తాయి. అప్పుడు ఈ 120 120 120 కంబైన్డ్ అయ్యి మనకి సర్క్యులర్ ప్యాటర్న్ వస్తుంది. అంటే డైరెక్షనల్ యాంటీనాస్ యూజ్ చేయడం వల్ల సిగ్నల్ స్ట్రెంత్ అనేది పర్టికులర్ డైరెక్షన్లో ఉంటుంది, బట్ దట్ 120 degreesని కవర్ చేస్తుంది, ఇదొక 120 degreesని కవర్ చేస్తుంది, ఇదొక 120 degreesని కవర్ చేస్తుంది. లైక్ దట్ టోటల్ 360 degreesని కవర్ చేస్తూ అండ్ సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బికాస్ ఆఫ్ దీస్ డైరెక్షనల్ యాంటీనాస్. అంటే 3 డైరెక్షనల్ యాంటీనాస్ యూజ్ చేసి సర్క్యులర్ రేడియేషన్, ఇంచుమించు సర్క్యులర్ రేడియేషన్ వచ్చేటట్టు చేస్తాం అన్నమాట. తర్వాత యాంటీనాస్ని మనము కొంచెం బెండ్ అయ్యి పెడతాము. ద యాంటీనాస్ ఇలాగా కొంచెం స్లాంట్గా ఇలా బెండ్ అయ్యేటట్టు చూస్తాం అన్నమాట. బికాస్ దట్ కెన్ బి కన్వర్జెస్, నాట్ డైవర్జ్. అంటే మనం సెల్ ఏరియాకి వచ్చేటప్పటికి కన్వర్జ్ అయిపోవాలన్నమాట. సో అంటే ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సిగ్నల్ ఇలా ఏరియాకి వచ్చేటప్పటికి ఎండ్ అయిపోవాలి. అదే మనము ఇది యాంటీనాని కొంచెం డౌన్వర్డ్ ఇలా స్లాంట్గా పెట్టకుండా ఇలా మామూలుగా పెట్టేస్తే అదేమవుతుంది, ప్యారలల్గా ఎంత ఏరియా వెళ్ళిపోతుంది అన్నమాట. అలా కాకుండా కొంచెం బెండ్ చేస్తాం అనుకోండి, అదేమవుతుంది, భూమికి టచ్ అయ్యి కన్వర్జ్ అవుతుంది. అంటే ఆ ఏరియాని మాత్రమే కవర్ చేస్తుంది. ఎందుకంటే ఈ సిగ్నల్ పక్క ఏరియాలోకి వెళ్ళిపోకూడదు. ఈ సిగ్నల్స్ పక్క ఏరియాలోకి వెళ్ళిపోయింది అనుకోండి, దట్ ఈస్ ఎడ్జసెంట్ ఛానల్ ఇంటర్ఫియరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అంటే ఈ బేస్ స్టేషన్ ఏదైతే రేడియేట్ చేస్తుందో సిగ్నల్ ఈ ఏరియాలో మాత్రమే ఉండాలి. అది పక్కన ఏరియాకి వచ్చింది అనుకోండి, అగైన్ దట్ ఈస్ అన్ ఇంటర్ఫియరెన్స్. ద టైప్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ అన్ ఎడ్జసెంట్ ఛానల్ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది అనమాట. అందుకని మనం ఏం చేస్తాము అంటే ఈ యాంటీనా ఎట్ దిస్ వన్ లిటిల్ బిట్ ఇలాగా స్లాంట్గా పెడతాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, సిగ్నల్ స్ట్రైట్గా వెళ్ళకుండా కొంచెం బెండ్ అయ్యి వస్తుంది. బెండ్ అయ్యి ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ దట్ ఉంటుంది కదా మనకి ఏరియా ఎడ్జ్, అక్కడ కన్వర్జ్ అయిపోతుంది, అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ సిగ్నల్ స్ట్రెంత్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ యాంటీనాస్. ఓకే, సో రిమైనింగ్ పార్ట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామా? All of you, shall I continue next class? ఓకే మ్యామ్. ఓకేనా? తర్వాత ప్రాజెక్ట్ గురించి ఆలోచించండి అమ్మా. ఈవినింగ్ లోపు గూగుల్ ఫామ్స్ పంపించేయండి. సో బెటర్ టు చూస్ the projects that are thrust areas that are scope for coding. That is very, very important. Okay, thank you. Now class end చేద్దామా, స్టాప్ చేద్దామా? నెక్స్ట్ టుమారో we will discuss the next topic, next blocks also. ఓకే మ్యామ్. నేను ఇది PDF మీకు ఫార్వర్డ్ చేస్తానండి, మీరు ఏమా అది చదివితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.